ఎండాకాలంలో ప్రధానంగా బయట ఉన్నటువంటి ఆహార పదార్థాలు తిన్నట్లయితే విరేచనాలు, డయేరియా అనేటువంటి ప్రాబ్లం జరగచ్చు. ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే విరేచనాలు అయినప్పుడు ఎక్కువ శాతం మోషన్స్లో, విరేచనాల్లో వాటర్ పోతుంది. వాటర్తో పాటు కొన్ని లవణాలు, సాల్ట్స్ పోతాయి. సో అందు కారణంగా బిడ్డ డీహైడ్రేషన్కి, నిర్జలీకరణకి గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి హైడ్రేషన్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. మరి ఈ హైడ్రేషన్ ఎలా మెయింటైన్ చేయొచ్చాయి అంటే సగ్గుబియ్యం లేదా సాబుదానా లాంటి గంజి, అంటే కోకోనట్ వాటరు, లేదంటే ప్రాణరక్షక ద్రవం ORS, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఎక్కడ ఏ సూపర్ మార్కెట్లో కానీ ఏ మెడికల్ షాప్లో దొరుకుతుంది. ఇక్కడ ప్రధానంగా వినండి, గమనించండి. ORSL కాదు, ORS WHO ఫార్ములా, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం తయారు చేసిన ఫార్ములానే మీరు వెన్నుకోవాలి. దాన్ని బిడ్డ తాగే కొద్దీ కొంచెం ఇస్తూనే ఉండాలి. ఎంత తాగితే అంత మంచిది. ఇకపోతే బిడ్డ కొంచెం నీరసంగా ఉన్నా, ఎప్పుడూ చూసినా పడుకుని ఉండడము, విరేచనాలు మీద అవ్వడము, పొట్టలోకి ఏమీ లేకపోతుందంటే ఆ బిడ్డ డీహైడ్రేషన్ స్థాయి పెరుగుతున్నట్లు. వెంటనే మీరు వైద్యుని, డాక్టర్ని, పీడియాట్రిషియన్ సంప్రదించడం చాలా ముఖ్యం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.